చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. టీ20 ప్రపంచ కప్ లో నిన్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కనిపించింది. అతడు కొట్టే కొట్టుడికి బౌండరీలు చిన్నబోయాయి. బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 170 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా కేవలం 13 ఓవర్లోనే ఛేదించి రికార్డు సృష్టించారు. అతని హిట్టింగ్ ముందు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ కూడా దాసోహమైంది. అతను మరెవరో కాదు, న్యూజిలాండ్ ఓపెనర్ బిగ్ హిట్టర్ ఫిన్ అలెన్. తన ఇన్నింగ్స్లో మొత్తం 10 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడంటే అర్థం చేసుకోవచ్చు అతని విధ్వంసం ఏ రేంజ్లో కొనసాగిందో. కేవలం 33 బంతుల్లోనే, వినండి మరొకసారి, 33 బంతుల్లోనే సెంచరీ బాదేసి టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో అలెన్ తన జట్టును దర్జాగా ఫైనల్కు చేర్చడమే కాకుండా ఎన్నో ఏళ్ల రికార్డులను తుడిచిపెట్టేశాడు. ఇక ఫిన్ అలెన్ అయితే ఈ ఇన్నింగ్స్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అలెన్ కేవలం బౌండరీల పైన కాకుండా సింగిల్స్, డబుల్స్ తీయడంలోనూ చాలా చురుగ్గా వ్యవహరించాడు. అతను ఆడిన 33 బంతులలో కేవలం 4 బంతులు మాత్రమే డాట్ బాల్స్ కావడం విశేషం. అలెన్ లాంటి హిట్టర్ ఇంత తక్కువ డాట్ బాల్స్ ఆడడం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన రికార్డును మాత్రం అలెన్ అందుకోలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్లో కనీసం 30 బంతులు ఆడిన బ్యాటర్లలో అత్యంత తక్కువ డాట్ బాల్స్ ఆడిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2014 సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా పైనే కోహ్లీ 44 బంతులలో 72 పరుగులు చేసినప్పుడు కేవలం 3 డాట్ బాల్స్ మాత్రమే ఆడాడు. ఫిన్ అలెన్ 4 డాట్ బాల్స్ ఆడడంతో కేవలం 1 బంతి తేడాతో విరాట్ రికార్డును సమం చేసే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఇన్నింగ్స్ల జాబితాలో అలెన్ 2వ స్థానానికి చేరుకున్నాడు. ఏదేమైనా కూడా నిన్న చేసినటువంటి బ్యాటింగ్ విధ్వంసానికి సౌత్ ఆఫ్రికా పూర్తిగా కుదేలైపోయింది. 169 పరుగులు చేసినటువంటి సౌత్ ఆఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్లోకి వచ్చినటువంటి న్యూజిలాండ్ 170 పరుగుల లక్ష్యాన్ని చాలా ఈజీగా, సునాయాసంగా ఇలా తుడిచిపెట్టేసుకొని వెళ్ళిపోయింది. ఆ లక్ష్యాన్ని చాలా ఈజీగా, ఏదో లీగ్ దశలో చిన్న టీం మీద జరుగుతున్నటువంటి మ్యాచ్ అన్నటువంటి విధంగా వన్ సైడెడ్గా మారిపోయింది మ్యాచ్ అంతా కూడా. భీకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఈ ఓపెనర్స్, న్యూజిలాండ్ ఓపెనర్స్ ఆల్రెడీ మనం మొన్న చెప్పుకున్నాం. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే న్యూజిలాండ్ ఉన్నటువంటి ఆ ఓపెనర్స్ని కట్టడి చేయాలి. కన్సిస్టెన్సీ లేదు వాళ్ళిద్దరికీ, కానీ వాళ్ళు నిలబడితే ఆ వచ్చేటువంటి విధ్వంసం వేరే రకంగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా ఇక సైలెంట్ అవ్వడమే అని చెప్పేసి అనుకున్నాం. అనుకున్నట్టుగానే నిన్న ఓపెనర్స్ వాళ్ళ ప్రతాపాన్ని చూపారు న్యూజిలాండ్కి. ఈ న్యూజిలాండ్ ఓపెనర్స్ కనుక వికెట్లు పోతే సౌత్ ఆఫ్రికాకి ఛాన్స్ ఉండేది. తర్వాత బ్యాట్స్మెన్ అందరూ కూడా వీళ్ళంత విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్తో లేరు, ఫామ్లో కూడా లేరు. కానీ అలెన్, సిఫర్ అద్భుతమైనటువంటి భాగస్వామ్యం. వచ్చిన బాల్ వచ్చినట్టే బౌండరీలకు బాధేసి చుక్కలు చూపించారు సౌత్ ఆఫ్రికా బౌలర్లకి. దీంతో ఈజీగా ఫైనల్కు చేరుకుంది న్యూజిలాండ్. ఇప్పుడు సెకండ్ సెమీస్లో గెలిచేటువంటి టీం తోటి ఫైనల్లో తలపడబోతుంది.